శ్రీ రాధాకృష్ణ. కొందరి జీవితాలు ఎట్లుంటాయంటే వాళ్ళు బ్రతుకుతారు, కానీ బ్రతికింది వేరే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చెప్పినవి వీళ్ళు బ్రతుకుతుంటారు. అది ఎట్లా అంటే నిజంగా జరిగింది ఒకటి. 2005లో బ్యూటీషియన్ కోచింగ్ నేర్చుకున్నాక జాబ్ కోసం అని చెప్పి ఒక పెద్ద సెలూన్కి జాబ్ కోసం అని 2005లో పంజాగుట్ట దగ్గర ఒక పెద్ద సెలూన్, అది అంటే మిర్రర్స్, హైదరాబాద్ పంజాగుట్టలో మిర్రర్స్ లాంటి పెద్ద సెలూన్కి వెళ్ళి జాబ్ కోసం అని వెళ్తే అక్కడ ఆ సెలూన్ ఓనరు ఏమని చెప్తుందంటే జాబ్ ఇవ్వాలంటే ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంట బ్యూటీషియన్కి. 2005లో బ్యూటీషియన్కి జాబ్ రావాలంటే ఇంగ్లీష్ మాట్లాడడం రావాలంట. ఆ మాట చెప్పి జాబ్ ఇవ్వలేదు 2005లో. ఆ మాట నిజమే అనుకొని అక్కడ నుండి వచ్చినాక స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంది తను. ఇంకా మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళి రాగానే ఇంగ్లీష్ మాట్లాడడం రాదు కదా ప్రొఫెషన్లో. ఇంకా ధైర్యం చేసి మళ్ళీ తను జాబ్కి వెళ్ళలేదు. ఇంకా అసలు ఇంగ్లీష్ వచ్చేది కదా క్లాస్కి వెళ్ళగానే. అంత మాయాలోకంలో పెట్టేస్తారు మనుషుల్ని. అది మళ్ళీ నేను ఇట్లా చేసిన ఏమని అనేసి అందరికి చెప్పుకుంటారు వాళ్ళు. నేనేమని ఇట్లా బ్రతికిస్తున్నాను, నేనేమని దీంట్లో పెట్టిన ఈ మాయాలోకంలో అని అందరికి చెప్పి వాళ్ళకి కావాల్సిన టైప్ ఆఫ్ విలువలు ఉంటాయి, అవి ఆ విలువలలో బ్రతికిండ్రనమాట. దానికి ఎవరిష్టం నా పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు అని నాకు తెలియదు. ఒక పని చేసి ఒక పేరు పెట్టుకొని